హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టనల్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళిన మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే $35 కి పెట్రోల్ కొట్టమంటాడు. కాకపోతే ఆ ముసలాయన మాత్రం వినిపించుకోకుండా ట్యాంక్ ఫుల్ కొడతాడనమాట. అదే సమయంలో ట్యాంక్ ఫుల్ కొట్టానయ్యా అని చెప్పి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. మిమ్మల్ని $35 కదా కొట్టమంది అని చెప్పి అనడంతో ఆ పెట్రోల్ బంక్ ఓనర్ వచ్చేసి ఈ పెద్ద ఆయనకి కొంచెం చెవులు వినపడవండి, తెలియక తప్పు చేశాడని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే అదేం పర్లేదండి, నేను వెళ్లాల్సింది చాలా దూరం ఉంది, అయినా ఏం పర్లేదు ఫుల్ ట్యాంక్ అని చెప్పేసి దానికి డబ్బులు ఇచ్చేస్తాడు. వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, సార్ మీరు ఫుల్ ట్యాంక్ కొట్టించున్నారు కాబట్టి మీకు 2 వాటర్ బాటిల్ ఫ్రీ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి వాటర్ ఇస్తాడు. దాంతో హీరో కూడా ఆ బాటిల్ తీసుకొని తన కారులో పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే పెళ్ళై ఒక పాప ఉంటుందన్నమాట. ఆ పాపకి బర్త్డే, అందుకని కేక్ కొనుక్కొని తన కూతురు దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో ఒక టనల్ వస్తుంది. ఆ టనల్ లో తన కారు పోనిస్తూ ఉంటాడు. అదే విధంగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఆ టనల్ లో విచిత్రంగా కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంట్రా ఈ సౌండ్స్, ఈ టనల్ లో ఎవరు లేరు కదా అని చెప్పేసి హీరో కొంచెం ముందుకెళ్లి చూస్తే తన వెనకాల ఉన్న టనల్ మొత్తం కోల్పోతూ ఉంటుంది. దాంతో భయం వేసి హీరో కారు చాలా వేగంగా పోనిస్తూ ఉంటాడు. కాకపోతే హీరో ముందున్న టనల్ కూడా కూలిపోతుంది. దాంతో హీరో కారు మీద ఆ టనల్ పడిపోతుంది. కొంత సమయానికి హీరో మెలకువచ్చి చూస్తే కారులో చాలా సోలు వచ్చేసి ఉంటాయి. కాకపోతే కారులో ఉన్న హీరో మాత్రం కొంచెం సేఫ్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి దాహం వేస్తుంది. ఆ పెద్ద పెట్రోల్ బంక్ లో 2 బాటిల్ ఇచ్చాడు కదా, అందులో ఒక బాటిల్ తాగేస్తాడు. వెంటనే తన ఫోన్ తీసుకొని ఇక్కడ సిగ్నల్ ఉందా లేదా అని చెక్ చేస్తే అక్కడ సిగ్నల్ ఉండదు. కొంచెం ఫోన్ వెనక్కి తీసుకెళ్లి చూస్తే అక్కడ సిగ్నల్ ఉంటుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇలా టనల్ కూలిపోయింది, అందులో నేను ఇరుక్కుపోయాను, దయచేసి కాపాడని చెప్పి అనడంతో వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి మేము తప్పకుండా అక్కడికి వస్తున్నాం సార్, మీరు అలాగే ఉండని చెప్పేసి కాల్ కట్ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు హడావుడిగా వచ్చి చూస్తే పూర్తిగా టనల్ మొత్తం కూలిపోయింది అనమాట. ఈ విషయం న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో కొరియా మొత్తం ఇదే ట్రెండింగ్ విషయం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు కూలిపోయిన ఈ టనల్ కాస్త కేవలం నెల క్రితం కట్టింది, అలాంటి టనల్ ఎలా కూలిపోయిందని చెప్పేసి డిబేట్లు పెడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని మన కథలో హీరోని కూడా చూస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోకి సడన్ గా ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, మీడియా వాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే ఎలాగోలా హీరో నెంబర్ సంపాదించి డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి కనుక్కుంటారు. సార్ ఎలా ఉంది లోపల, వెదర్ కండిషన్ ఓకేనా, మీ ఆవిడ మీ కూతుర్ని మిస్ అవుతున్నారని చెప్పేసి హీరోని రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ హీరో మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా స్టన్ అయిపోయి ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో రెస్క్యూ టీం నుంచి ఒక ఆఫీసర్ వస్తాడు. అతను వచ్చేసి ఈ మీడియా వాళ్ళని తిడతాడు, మీకైనా పిచ్చి పట్టిందా, అతని ఫోన్ లో ఎంత ఛార్జింగ్ ఉందో కూడా తెలియదు, ఇక మీదట మేము కాంటాక్ట్ అవ్వాల్సిందే ఆ ఫోన్ ద్వారాగా, మీరేమో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి ఛార్జింగ్ అవ్వబడుతున్నారు, ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే అతను మేము కాంటాక్ట్ అవ్వలేమని చెప్పేసి మీడియా వాళ్ళని తిట్టి ఆ రెస్క్యూ ఆఫీసర్ అక్కడ నుంచి ఆ మీడియా వాళ్ళని పంపించేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేస్తాడు. హీరో కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ రెస్క్యూ ఆఫీసర్ మీద సీరియస్ అవుతాడు. ఏమిటి సార్, ఎవరెవరో ఫోన్ చేసి ఏదేదో క్వశ్చన్లు అడుగుతున్నారు, వాడికి అసలు బుద్ధుందా లేదా అని చెప్పేసి హీరో ఆ మీడియా వాళ్ళని తిడుతూ ఉంటాడు. దాంతో రెస్క్యూ ఆఫీసర్ ఏమంటాడంటే, మీరేం కంగారు పడకండి, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి క్లారిటీగా ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా మమ్మల్ని బయట తీసుకొస్తాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే చెప్తా అని చెప్పేసి అంటాడు. మీ ఫోన్ లో ఛార్జింగ్ ఎంత ఉందని చెప్పేసి అడుగుతాడు. 80% ఉందని చెప్పేసి అంటాడు. అదే సమయంలో మీరు ఎంటర్ అయిన ఆ టనల్ ఉంది కదా, అది ఎంట్రన్స్ ఆ తర్వాత ఎగ్జిట్ 2 క్లోజ్ అయిపోవడం వల్ల మిమ్మల్ని బయట తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీ దగ్గర ఫుడ్ ఏమైనా ఉందని చెప్పి అడిగితే కేక్ ఉంది, మా అమ్మాయికి తీసుకెళ్లే కేక్ అని చెప్పి అనడంతో సరే అది రోజుకి పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం వెంటనే దాన్ని తినేయండి. అంతేకాకుండా మీ దగ్గర వాటర్ ఎంత ఉంది అని చెప్పి అడిగితే నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఆ తర్వాత ఇంకొక హాఫ్ బాటిల్ వాటర్ ఉందని చెప్పి అంటాడు. ఆ వాటర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా తాగండి. ఇంకా ముఖ్యంగా మీరు ఆ టనల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత డిస్టెన్స్ లో మీ కార్ ఉందో చెప్పగలరని చెప్పి అంటంతో నాకు ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలియదు కానండి, టనల్ సీలింగ్ కొన్న 2 ఫ్యాన్లు దాటుకుంటూ వచ్చానని చెప్పి అంటంతో ఆ ఆఫీసర్ ఏమంటాడంటే, సరే మీరేం కంగారు పడకండి, ఇప్పుడు నేను ఫోన్ కట్ చేస్తాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే బ్యాటరీ సేవింగ్ చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం మేము మీకు ఫోన్ చేస్తాను, ఆ మధ్యాహ్నం పూట మాత్రం ఫోన్ ఆన్ చేసి పెట్టుకోండి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే వెంటనే హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అంటే హీరో వాళ్ళ భార్య అనమాట. తాను ఫోన్ చేసి ఎలా ఉన్నారని చెప్పి అడిగితే నువ్వేం కంగారు పడుకు, నేను బయటకు వచ్చేస్తాను, హ్యాపీగా ఉండని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోకి తన కూతురు గుర్తొచ్చి మరి అమ్మాయికి నా గురించి చెప్పావని చెప్పి అనడంతో నేనేం చెప్పలేదు, నువ్వు ఆఫీసులో ఉన్నావని చెప్పానని చెప్పి అనడంతో ఏదో అమ్మాయికి ఫోన్ ఒకసారి ఇవ్వంటాడు. హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, డాడీ ఈ రోజు నా బర్త్డే కదా డాడీ, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, కేక్ తీసుకొస్తాం లేదా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నీ కోసం అన్ని తీసుకున్నాను, కాకపోతే ఆఫీసులో కొంచెం పని ఎక్కువ పడింది, అది ఫినిష్ చేసుకుని వస్తానని చెప్పేసి హీరో తన కూతురు చెప్తాడు. ఆ తర్వాత తన భార్యకి కూడా ధైర్యం చెప్తాడు, నువ్వేం కంగారు పడకు, నేను ఖచ్చితంగా వస్తున్నాను, ఇక్కడ సేఫ్ గా ఉన్నానని చెప్పేసి తన భార్యకి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఆ రెస్క్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వాళ్ళందరి టీంతో మాట్లాడి ఫస్ట్ లోపలికి డ్రోన్ పంపిస్తే అసలు ఎక్కడ దాకా కూలిపోయింది, అసలు లోపల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుస్తుందని చెప్పేసి ఒక 20 డ్రోన్
డ్రోన్ ని లోపల పంపిస్తాడు అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో కొన్ని డ్రోన్లు కింద పడిపోతాయి, ఇంకొన్ని డ్రోన్లు మాత్రం లోపలికి వెళ్తాయి. అలా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సిగ్నల్ సరిగ్గా లేక మొత్తం కింద పడిపోతూ ఉంటాయి అనమాట. దాంతో ఈ రెస్క్యూ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఒక కార్ ఎక్కించుకొని డైరెక్ట్ గా తానే లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూల్ఫిల్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి ఎక్కి చూస్తున్నప్పుడు సడన్ గా ఆ రెస్క్యూ ఆఫీసర్ తో పాటు వచ్చిన అసిస్టెంట్ హారన్ కొడతాడు. సార్ మీ ఆవిడ ఫోన్ చేసింది సార్ అని చెప్పి అంటంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఏ కండిషన్ లో ఉన్నాను, ఏ కండిషన్ లో మా ఆవిడ అంటున్నావు, ఫోన్ కట్ చేయని చెప్పి అంటంతో కట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ హారన్ కొడతాడు. ఏమైందని చెప్పి అడిగితే సార్ లోపల ఉన్న హీరో ఫోన్ చేశాడు సార్ అని చెప్పి అంటంతో వెంటనే ఈ రెస్క్యూ ఆఫీసర్ కూడా ఫోన్ తీసుకుంటాడు. ఏంటని చెప్పి అంటంతో సార్ బయట ఏదో హారన్ కొట్టారు కదా, ఆ హారన్ నాకు వినిపించింది సార్ అని చెప్పి అంటంతో ఈ రెస్క్యూ ఆఫీసర్ ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే దగ్గరలో ఉంటేనే కదా హారన్ వినపడేది, నువ్వేం కంగారు పడకు మేము దగ్గరకు వచ్చేస్తాము, నువ్వు హ్యాపీగా ఉండు, 2-3 రోజుల్లో బయటకు వచ్చేది కానీ చెప్పి అంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఫోన్ కట్ చేస్తాడు. కాకపోతే వీళ్ళు అతిగా హారన్ కొట్టడం వల్ల మెల్లగా ఆ ఉన్న బ్రిడ్జ్ కూడా కోల్పోతూ ఉంటుంది. ఇది గ్రహించిన ఆ రెస్క్యూ ఆఫీసర్ వెంటనే కార్ ఎక్కి కారుని చాలా వేగంగా వెనక్కి తీసుకొస్తాడు. కాకపోతే ఆ రెస్క్యూ ఆఫీసర్ కు డౌట్ వస్తుంది, హీరో సేఫ్ కూడా లేదని చెప్పేసి వెంటనే తనకు ఫోన్ చేస్తే తాను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమయ్యా ఓకేనా నీకు అంతా అని చెప్పి అంటంతో సార్ నాకు అంతా ఓకే సార్, కాకపోతే దుమ్ము ఎక్కువ పడింది, కానీ లోపల ఉన్న ఫ్యాన్ నెంబర్ నాకు తెలిసింది సార్ అని చెప్పేసి ఫ్యాన్ నెంబర్ 3 అని చెప్పి అంటాడు. బేసికల్ గా ఆ టనల్ లో 5 ఫ్యాన్లు ఉన్నాయి, అందులో 3వ నెంబర్ ఫ్యాన్ దగ్గర మన కథలో హీరో ఉన్నాడని చెప్పి అంటంతో ఈ రెస్క్యూ ఆఫీసర్ ఎంతగానో ఆనందపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత రెస్క్యూ ఆఫీసర్ కూడా ఫోన్ హీరోయిన్ కి ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా హీరోతో మాట్లాడుతుంది. హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, వీళ్ళు నీ కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత రెస్క్యూ స్టాఫ్ కూడా హీరోయిన్ తో మాట్లాడి మీ ఆయన్ని ఎలాగైనా కాపాడుతాం అని చెప్పేసి మీడియాకి వదిలేస్తారు. మరోవైపు ఆ రెస్క్యూ టీం ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్రెయిన్లు తీసుకొచ్చేసి ఆ టనల్ కి హోల్డ్ చేసి అంటే డ్రిల్ చేసి 3వ నెంబర్ ఫ్యాన్ దగ్గర ఉన్న మన కథలో హీరోని కాపాడటానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఆ టనల్ లో ఇరుక్కుపోయి ఆల్రెడీ 3 రోజులు అయిందనమాట. ఇదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన కూతురు కోసం తీసుకొచ్చిన కేక్ ని తింటూ ఉంటాడు. తన దగ్గర ఉన్న 2 వాటర్ బాటిల్, ఒక బాటిల్ సగం వాటర్ అయిపోయినాయి కదా, ఆ సగం వాటర్ బాటిల్ ని మెల్లగా తాగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కొంచెం దూరంలో ఒక కుక్క అరుస్తూ ఉంటుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు, ఒకవేళ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా లోపలికి వచ్చేసారు అనిపిస్తుంది. కాకపోతే 3వ నెంబర్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ అవతల నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. చూస్తే అక్కడ ఒక కుక్క పిల్ల ఉంటుంది. అంతేకాకుండా ఆ కుక్క పిల్ల వెనకాల నుంచి ఒక అమ్మాయి సౌండ్ వినిపిస్తుంది. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు, ఏంటి అమ్మాయి ఉంది అని చెప్పేసి ఆ ఫ్యాన్ రెక్క లోపల నుంచి లోపలికి వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఒక కారు ఉంటుంది. ఆ కారులో ఒక అమ్మాయి ఇరుక్కుపోయి ఉంటుంది. అది కూడా తన మీద ఒక బండ పడిపోయి ఉంటుంది అనమాట. దాన్ని తీయడానికి హీరో చాలా కష్టపడతాడు, అయినా సరే రాదు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ మనం ఇక్కడే చనిపోతాం అని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకమ్మా, రెస్క్యూ టీం వాళ్ళు వస్తున్నారు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి అంటాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ 3 రోజుల నుంచి నేనేం తాగట్లేదు సార్, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకమ్మా, నీళ్ళు తీసుకొస్తానని చెప్పేసి హీరో దగ్గర 2 బాటిల్ ఉన్నాయి కదా, ఒక ఫుల్ వాటర్ బాటిల్, ఒకటి సగం వాటర్ బాటిల్. ఆ బాటిల్ తీసుకొచ్చి ఈ అమ్మాయికి తాగిస్తాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ కుక్క కూడా 3 రోజుల నుంచి నీళ్ళు తాగట్లేదు సార్, కొంచెం తాగిపించండి సార్ అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కుక్కకి నీళ్ళు తాపిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా, మా అమ్మకి ఫోన్ చేసుకుంటాను సార్, నేనేమైపోయినా అని చెప్పి మా అమ్మ కంగారు పడుతూ ఉంటాను సార్ అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నెంబర్ కనుక్కొని ఆ నెంబర్ కి డైల్ చేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నీ పక్కన ఎవరైనా ఉన్నారమ్మా అని చెప్పి అడిగితే ఆ ఉన్నాడు ఒక అతను అని చెప్పి అంటంతో ఆవిడ హీరోని మాట్లాడమంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే ఆవిడ ఏమంటుందంటే చూడు బాబు మా అమ్మాయి చాలా అమాయకురాలయ్యా, తనకి చాలా భయం, ఎలాగైనా సరే నువ్వే దగ్గరుండి చూసుకోబాబు అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మీరు ఏం కంగారు పడకండి అమ్మా, ఇంకో 4 రోజులు మేము బయటకు వచ్చేస్తాము, రెస్క్యూ టీం వాళ్ళు చాలా రెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ఎలాగైనా బయటకు తీసుకొస్తారు, మీరు హ్యాపీగా ఉండని చెప్పేసి హీరో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా తన భోజనం చేయకుండా పాపం లోపల ఇరుక్కున్న హీరో ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడు అని చెప్పేసి తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రెస్క్యూ టీం వాళ్ళు ఏం చేస్తారంటే పై నుంచి డ్రిల్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఉంటారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి వర్షం కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దాంతో వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తారంటే కారులో ఎఫ్ఎం పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత చూడమ్మా ఈ టార్చ్ లైట్ దగ్గర పెట్టుకో, నీకు ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా ఈ టార్చ్ లైట్ ఆన్ చేయని చెప్పేసి హీరో తన కారులో తాను వెళ్ళిపోయి కారులో ఉన్న కేక్ ని తింటాడు. ఆ తర్వాత తాను కూడా పడుకుంటాడు. కానీ కొంత సమయానికి ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి లెగిసి చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ కుక్క ఉంది కదా, ఆ కుక్క వచ్చేసి మిగిలిన కేక్ మొత్తం తినేస్తుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే అది తినే కదా ఇన్ని రోజులు బతుకుతుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాడో తెలియక పాపం అలాగే ఉండిపోతాడు. కానీ కొంత సమయానికి ఆ అమ్మాయి కేకలు వేస్తూ ఉంటుంది. సార్ కొంచెం రండి సార్ అర్జెంట్ గా హెల్ప్ చేయండి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కారులోంచి ఆ అమ్మాయి కారు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ ఈ రాయి నా మీద పట్టడం వల్ల ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది, దయచేసి మీ దగ్గర ఉన్న వాటర్ కొంచెం ఇస్తారా
వెళ్తారని చెప్పి అనడంతో హీరో కూడా బాగా ఆలోచి సర్లే పాపం అమ్మాయి కదా అని చెప్పేసి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అమ్మాయి దగ్గరకు వచ్చే లోపే ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత హీరో తను వేసుకొచ్చిన కోటు ఆ అమ్మాయి మొహం మీద వేసి తిరిగి తన కారుకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఈ టనల్ ని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ గురించి న్యూస్ లో చెప్తుంటారనమాట. వీళ్ళు రీసెంట్ గా ఈ టనల్ మాత్రమే కాదు ఇలాంటి టనల్స్ చాలా కట్టారు సిటీలో. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని చెప్పేసి సిటీలో ఉన్న చాలా మంది ఆ టనల్ ని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ గురించి భయంకరంగా తిడుతూ ఉంటారు. మరో పక్క మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ రెస్క్యూ ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు. ఏమైందండి, ఇప్పటికే 9 రోజులు అయిపోయింది, మీరు నన్ను బయటికి తీసుకొస్తాను 7 రోజులకి, కానీ ఏమైందని చెప్పి అంటంతో సార్ మేము ఎంతగానో ప్రయత్నిస్తాం సార్, మా వల్ల అవ్వట్లేదు సార్, అయినా సరే మిమ్మల్ని బయటికి తీసుకురాకుండా మేము అస్సలు ఊరుకోం సార్. కాకపోతే ఓ పని చేయండి, ఇప్పుడు నాకు తెలిసి మీ దగ్గర ఉన్న వాటర్ అయిపోయి ఉంటాయి, దయచేసి మీ యూరిన్ మీరు తాగండి సార్, ఏం పర్లేదు సార్ అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చే సార్ మీ యూరిన్ మీరు తాగుతారా, అలా ఎలా చెప్తారు సింపుల్ గా అని చెప్పి అంటంతో ఆయన కూడా అవును కదా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు కుక్క ఉంది కదా, ఆ చనిపోయిన అమ్మాయి కుక్క, ఆ అమ్మాయి కుక్క ఏంటంటే సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటని వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని కుక్క బిస్కెట్లు ఉంటాయి. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. ఆ బిస్కెట్లు తీసుకొచ్చి నువ్వు నా కేక్ తిన్నావు కదా అందుకని నీ బిస్కెట్లు నేను తింటున్నానని చెప్పేసి ఆ కుక్క బిస్కెట్లను కూడా షేర్ చేసుకుంటాడు కుక్కతో పాటు. అంతేకాకుండా కుక్క మెడలో ఒక ఎలక్ట్రికల్ బెల్ట్ ఉంటుందన్నమాట. ఆ బెల్ట్ ని తీసుకొని ఏంటి ఇప్పుడు ఈ బెల్ట్ తీస్తూ నన్ను కరుస్తావని చెప్పేసి కుక్కతో కాసేపు ఆడుకుంటాడు. తాను కూడా సరదాగా ఆ బెల్ట్ మెడక పెట్టుకుంటాడు. అనుకోకుండా సడన్ గా ఆ బెల్ట్ షాక్ కొడుతుంది అనమాట. దాంతో హీరో ఉలిక్కి పడతాడు. అలా పడినప్పుడు తన చెయ్యి వెళ్ళి రైట్ సైడ్ ఉన్న డోర్ గుద్దుకుంటుంది. దాంతో పైన రాయి పక్కకి వెళ్ళి పడిపోతుంది. అలా చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి చిన్న మార్గం కనిపిస్తుంది అనమాట. కాకపోతే బయటకు వెళ్ళడానికి కాదు కానీ అదే సొరంగంలో హీరోకి వాటర్ తాగడానికి ఒక పెద్ద ట్యాప్ దొరుకుతుంది. ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఆ ట్యాప్ తిప్పి చూస్తే అందులో నుంచి వాటర్ రావు అనమాట. దాంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఆ రెస్క్యూ టీమ్ ఆఫీసర్ ఉంది కదా, తానేం చేస్తాడంటే హీరో అడిగాడు కదా నువ్వు యూరిన్ తాగుతావని చెప్పేసి దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని తన యూరిన్ బాటిల్ పట్టుకుని తానే తాగుతాడనమాట. ఇది కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పేసి వెంటనే హీరోకి ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది సార్, నేను కూడా తాగి చూశాను సార్, యూరిన్ అంత చండాలంగా ఏం లేవు, అలాని మనకు డేంజర్ ఏం కాదు, మీరు చక్కగా యూరిన్ తాగండి అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈ రెస్క్యూ ఆఫీసర్ కి హీరో అంత హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నలుగురితో నారాయణ లాగా బయటకు వస్తే వచ్చాడని చెప్పేసి తను వదిలేసేయచ్చు. కానీ హీరోని కాపాడాలని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్పాలని చెప్పేసి తాను బయటపడుతున్న అవస్థ చూసి హీరోకి ఆ రెస్క్యూ ఆఫీసర్ మీద గౌరవం పెరిగిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి తన యూరిన్ బాటిల్ పెట్టుకొని తాను తాగబోతున్నప్పుడు సడన్ గా బయట ఏదో శబ్దం వస్తుంది. ఏంటని చూస్తే బయట బాగా వర్షం పడుతుంది అనమాట. అంతేకాకుండా ఆ వర్షపు నీరు లోపల ఉన్న ఒక ఇనప కడ్డీ ద్వారాగా బొట్లుగా మెల్లగా లోపలికి వస్తూ ఉంటాయి. దాంతో హీరో ఏం చేస్తాడంటే వచ్చే వాటర్ని పట్టుకొని మెల్లగా వాటినే తాగుతూ ఉంటాడు. ప్రస్తుతానికి యూరిన్ బాటిల్ పక్కన పడేస్తాడు. మరోవైపు ఆ రెస్క్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ డ్రిల్లింగ్ మిషన్ తో హోల్ వేస్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా హీరో కూడా చెప్తాడు మీరు ఏం కంగారు పడకండి, మేము హోల్ చేయడం స్టార్ట్ చేసాము, రేపు పొద్దున కల్లా మీరు బయటకు వస్తారని చెప్పేసి హీరోతో చెప్తాడు. హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఈ విషయం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ మరుసటి రోజు కూడా డ్రిల్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆఫీసర్ హీరోకి ఫోన్ చేస్తాడు, మీరు కొంచెం పక్క ఉండండి ఎందుకంటే మేము కార్ దగ్గర డ్రిల్ చేస్తామని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి పక్కకి వెళ్తాడు. ఆ తర్వాత ఆ డ్రిల్ చేసిన తర్వాత డ్రిల్ పూర్తిగా లోపలికి వెళ్తుంది. ఈ ఆఫీసర్ ఏమో హీరోకి ఫోన్ చేసి హోల్ వచ్చింది కదా అక్కడ నుంచి బయటకు వస్తామని చెప్పడంతో సరే ఇక్కడ ఏ హోల్ లేదని చెప్పడంతో ఆ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి 15 రోజులు కష్టపడి మనం తవ్వాం కదా హోలు అక్కడ లేకపోవడం అని చెప్పేసి ఆ టనల్ కి సంబంధించిన వీడియో చూస్తే వీళ్ళకి బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ టనల్ లో ఉంది 6 ఫ్యాన్లు కాదు మొత్తం 7 ఫ్యాన్లు ఉన్నాయి అనమాట. వీళ్ళు అనుకోకుండా వేరే చోట తవ్వారు. సో దీన్ని బట్టి ఆయనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో బతకాలంటే మళ్ళీ మనం టనల్ తవ్వాలని చెప్పేసి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు. సార్ ఏమైందండి బయటకు వస్తానని చెప్పారా అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే సార్ అనుకోకుండా ఒక తప్పు జరిగింది సార్, వేరే చోట మేము హోల్ వేసాము, మేము మళ్ళీ కొత్తగా హోల్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాము, 15 రోజుల వరకు మీరు లోపలే ఉండాలని చెప్పడంతో హీరోకి పిచ్చెక్కిపోయి పెద్దగా అరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వచ్చి ఫోన్ తీసుకొని ఎందుకండి బాధపడుతున్నారు, మీరు ఎలాగైనా బయటకు వస్తారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే బయట ఉన్న వాళ్ళని కాపాడరు, నేను లోపలే చనిపోతాను, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి హీరో ఏడుస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి ధైర్యం చెప్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కర్మ కొద్ది అక్కడ స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. దాంతో మెల్లగా పైనుంచి మంచు పడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో మాత్రం బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ హీరో బ్యాడ్ లక్ ఏంటంటే తన ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోతుంది, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా హీరో బయట ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేడు. మరో పక్క మన కథలో హీరోయిన్ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు రెస్క్యూ ఆఫీసర్ మంచు పడుతున్నా కూడా హీరోని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి పనిచేస్తూనే ఉంటాడు. కాకపోతే మంచు ఎక్కువ పడటం వల్ల వెహికల్స్ టైర్లన్నీ స్కిడ్ అయిపోతూ ఉంటాయి. దాంతో కొత్త వెహికల్స్ పంపించమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్ పంపిస్తాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే చూడు రోజుకి కొన్ని 100 యాక్సిడెంట్ జరుగుతాయి, అందులో చాలా మంది చనిపోతారు, ఆ టనల్ లో ఉన్న ఒకటి గురించి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తామని చెప్పి అనడంతో ఈ రెస్క్యూ ఆఫీసర్ కోపం వచ్చేసి టనల్ లో ఉన్న అతను బతికున్నాడు,
అది కూడా మనం హెల్ప్ చేస్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు, అలాంటి వ్యక్తిని మనమే చంపేస్తామని చెప్పేసి తాను కోపంగా అరవటం వల్ల వాళ్ళు వెహికల్ పంపిస్తారు. దాంతో హీరో మళ్ళీ వర్క్ చేస్తాడు. ఆ మరుసటి రోజు ఈ స్టాఫ్ మొత్తం కూర్చొని టనల్లో ఉన్న హీరోని కాపాడాలని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ వేస్తూ ఉంటారు. బేసికల్ గా హీరో లోపల 25 రోజులు ఉన్నాడు. అంతేకాకుండా తన ఫోన్ కాంటాక్ట్ కట్ అయిపోయి 7 రోజులు ఉన్నాడు. సో తనని మళ్ళీ బయటికి తీసుకురావడానికి 15 రోజులు పడుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూర్చొని ప్రాపర్ గా ప్లాన్ వేస్తూ ఉంటారు. మరోవైపు అక్కడ ఉన్న అధికారి ఏమంటాడంటే, చూడండి ఆ టన్నల్ వర్క్ మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఆ రోడ్ బ్లాక్ అవటం వల్ల చాలా నష్టం వస్తుంది. లోపల ఉన్న తన గురించి ఆలోచిస్తూ మళ్ళీ కూర్చోకూడదని చెప్పి అనడంతో ఆ రెస్క్యూ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడండి ఆ వర్క్ స్టార్ట్ చేస్తే లోపల ఉన్న అతను చనిపోతాడు, తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అనడంతో అందరూ కన్ఫ్యూజన్ లో ఉంటారన్నమాట. మరోవైపు ఆ టనల్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అతను అనుకోకుండా బ్లేడ్ గుచ్చుకొని తాను అక్కడే చనిపోతాడు. అంటే ఫాస్ట్ గా తిరుగుతున్న బ్లేడ్ వచ్చేసి తనకి గుచ్చుకుంటుంది, దాంతో అక్కడ చనిపోతాడు అనమాట. ఆ చనిపోయిన అతని అమ్మ వచ్చేసి హీరోయిన్ తిడుతుంది అనమాట, నీ భర్త ప్రాణాలు కాపాడటం కోసం నా కొడుకు చనిపోయాడని చెప్పేసి ఆవిడ వచ్చి తిడుతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అదే సమయంలో కొంతమంది గవర్నమెంట్ అధికారులు వచ్చి హీరోయిన్ దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చి సైన్ చేయమంటారు. అదేంటంటే, నా భర్త ఆల్రెడీ చనిపోయాడు, ఈ టనల్ తవ్వేసి వేరే టనల్ వేయడానికి నాకు ఓకే అని చెప్పేసి హీరోయిన్ ని సైన్ చేయమంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఎంతగానో బాధపడుతూ ప్రతి ఒక్కరు నా భర్త చనిపోయాడని చెప్పి అంటున్నాడు, మీకేమైందని చెప్పేసి తాను హడావుడిగా పరిగెత్తుకుంటూ రేడియో స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మైక్ ముందు కూర్చొని తనకు నచ్చింది మాట్లాడుతుంది అనమాట. అది కూడా హీరో తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ టనల్ లోపల ఉన్న కారు లోపల రేడియో ఆన్ చేసుకుని హీరో కూడా వింటూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఏమండి మీరు గనక నిజంగా ప్రాణాలతో ఉంటే అసలు ఎలా ఉండగలుగుతున్నారు, ఇన్ని రోజులు ఆహారం లేకుండా ఎలా ఉన్నారని చెప్పేసి హీరోయిన్ ఒక విషయం చెప్తుంది. అదేంటంటే, ఈ గవర్నమెంట్ అధికారులు అందరూ కలిసి టనల్లో మీరు చనిపోయారని చెప్పేసి పక్కనే ఉన్న టనల్ వర్క్ స్టార్ట్ చేయడానికి నా చేత సంతకం పెట్టించుకుంటున్నారు. మీరు చచ్చిపోయారో బతికారో నాకు తెలియట్లేదు, కానీ మీరు గనక బతికుంటే దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే అందరికీ మీరు లోపల బ్రతుకున్నారని నమ్మకం పోయిందని చెప్పేసి హీరోయిన్ రేడియోలో చెప్పేస్తుంది. దాంతో హీరో మాత్రం లోపల ఉండి విని నేను చచ్చిపోయానని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ తాను అక్కడి నుంచి బయటపడటానికి తనకు తానుగా మార్గం వెతుక్కుంటూ ఉంటాడు. మరోవైపు ఆ రెస్క్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, కనీసం ఒక్కసారి లాస్ట్ గా చెక్ చేస్తాను, ఎందుకంటే హీరో బతుకున్నాడో లేదో తెలియట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు హోల్ చేశారు కదా, ఆ హోల్ లో సౌండ్స్ అన్ని ప్రాపర్ గా రికార్డ్ చేసి ఒక మిషన్ తీసుకొని చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఎటువంటి సౌండ్స్ వినిపించవు, కానీ హీరో మాత్రం మరోపక్క బతికే ఉంటాడు. అదే సమయంలో ఆ స్టాఫ్ ఏమంటారంటే, సార్ పక్కన టనల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్, అక్కడ బాంబులు పెట్టారు, మీరు పైకి వచ్చిందని చెప్పి అంటంతో ఆయన కూడా హడావుడిగా పైకి వస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ సౌండ్ వినే మిషన్ ఒకటి కింద పడిపోతుంది అనమాట. ఆ తర్వాత రెస్క్యూ ఆఫీసర్ కూడా బయటకు వచ్చేస్తాడు. మరోవైపు పక్క వైపు టనల్ వర్క్ స్టార్ట్ అవడం వల్ల అక్కడ బాంబులు పెడతారు. అది పేలటం వల్ల ఈ టనల్ లో ఉన్న హీరో భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కుక్క కూడా అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ రెస్క్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, లోపల రికార్డర్ పడిపోయింది కదా, సౌండ్స్ ఏమైనా వస్తున్నాయని చెప్పి విందామని చెప్పి చూస్తే అప్పుడు తనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అది కూడా హీరో తన కారు హార్న్ భయంకరంగా ప్రెస్ చేస్తుంటాడు అనమాట. అది విన్న తర్వాత రెస్క్యూ ఆఫీసర్ కి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి వెంటనే అందరికి చెప్తూ ఉంటాడు, లోపల హీరో ఇంకా బతికే ఉన్నాడు, ఆ టనల్ వరకు ఆపేయండి, మనం లోపలికి వెళ్ళి కాపాడుదాం అని చెప్పేసి మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చి ఎక్కడి నుంచి అయితే సౌండ్ వస్తుందో అక్కడికి హోల్ వేయించి ఆ హోల్ లోకి ఆ రెస్క్యూ ఆఫీసరే వెళ్తాడు. వెళ్లి చూస్తే హీరో పడిపోయి ఉంటాడు అనమాట. తనని ఆ తర్వాత తన దగ్గర ఉన్న కుక్కని తీసుకొని బయటకు వస్తారు. హీరో ప్రాణాలతో బతికి బయటపడతాడు. వెంటనే తనని హాస్పిటల్ తీసుకెళ్తారు, అది కూడా హెలికాప్టర్ లో. కాకపోతే ఆ టనల్ లో కుక్క పిల్ల దొరికింది కదా, ఆ కుక్క పిల్లని హీరో తీసుకొని తన కూతురికి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత హీరో కొన్ని రోజులకి అంతా సెట్ అయిపోయి మామూలు మనుషులు అయిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో తన భార్యతో కలిసి వేరే ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా ఊరు వెళ్లే మార్గంలో ఒక పెద్ద టనల్ ఉంటుంది అనమాట. అది దగ్గరకు వచ్చిన తర్వాత హీరో ఆ టనల్ చూసి భయపడతాడు. కాకపోతే ఇంకా తన మనసులో ఆ భయం పోలేదు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా చేయటం వల్ల మన ఛానల్ కొంచెం రీచ్ వస్తుంది, నాకు కూడా కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.